हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं స్వామి స్ఫూర్తి జపసిద్ధి మంత్రసిద్ధి అనే స్వామివారి బోధ నుండి జపము ఎవరు చేయాలి? ఏ మంత్రానికైనా 4 స్థాయిలు ఉంటాయి. మంత్రాన్ని పుస్తకము పట్టుకుని నేర్చుకున్నాను అంటే అది జడము అయిపోతుంది. మంత్రము నేర్చుకోవడము అంటే ఆ మంత్రము అర్థము చదువుకుని అది ఏమి చెబుతుంది, ఏ భావముతో చదవాలి, ఏ దృష్టితో నేర్చుకోవాలి, ఏ దర్శనము పొందాలి అనేటటువంటి తెలివి ఉన్న వారి దగ్గర మనము నేర్చుకోవాలి. అప్పుడే అది చేతన మంత్రం. చేతన మంత్రాలు మరలా 3 స్థాయిలలో ఉంటాయి. అవి సాధన మంత్రాలు, సిద్ధ మంత్రాలు, పరమంత్రాలు. పరమును నిర్ణయించడానికి ఉపయోగపడే మంత్రాలను పరమంత్రాలు అంటారు. పరశివం, పరమాత్మ, పరబ్రహ్మం, పరతత్వం మొదలైనవి మోక్షము నిర్ణయానికి పనికొచ్చే మంత్రాలను పరమంత్రాలు అంటారు. వాటి వల్ల ఏమి చేయవచ్చు అంటే పరశివ నిర్ణయం చేయవచ్చు, పరమాత్మ నిర్ణయం చేయవచ్చు, పరబ్రహ్మ నిర్ణయం చేయవచ్చు, పరతత్వ నిర్ణయం చేయవచ్చు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.